గౌరవ మాజీ మంత్రివర్యులు ఉద్యమ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ చీఫ్ విప్ ఉద్యమ నాయకుడు గౌరవనీయులు వినయభాస్కర్ గారు, సహచార మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో 6 పాయింట్ ప్రోగ్రామ్ ఒకటి, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలకు ఇచ్చినటువంటిది 61 హామీలు. 61 హామీలలో 2-3 మాత్రమే పనులైనవి, కానీ ఏ ప్రధానమైనటువంటి పని అంకిత భావంతో చిత్తశుద్ధి లేనిపోవడం వల్ల ఈ ప్రభుత్వం ముందుకు పోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది. మసిబూసి మారకాయ విధంగా ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ దానికి విజయోత్సవ సభ పేరు మీద నిర్ణయించుకోవడం ప్రజలను ఏమార్చి అధికారంలో విలాసవంతమైనటువంటి జీవితం గడపాలనే భావన ఉంది, కానీ నమ్ముకొని ఓట్లేసినటువంటి వర్గాలను ఆదుకోవాలనే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం రావడం లేదు, స్పష్టంగా కనబడుతుంది. ఈ 22 నెలల పాలనలో మీరు చెప్పినట్టుగా 60 నెలల పాలనకు 1,00,000 కోట్లు ఇస్తానప్పుడు దాదాపు 22 నెలల పాలనలో 35,000 కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సిన బాధ్యత ఉండే. కేటాయించిన నిధులన్నీ ఈ వర్గాల ఖర్చు పెట్టింది ఎంత అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెప్పాలి. స్థానిక సంస్థ రిజర్వేషన్లే కానీ, స్టడీ సర్కిల్లే కానీ, కుల వృత్తులకు, చేతి వృత్తులకు ఇస్తున్నటువంటి నిధులే కానీ ఏమాత్రం ఏ వర్గాలకు ఎంత ఇచ్చిర్రో ముందుగా చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 77 ఏళ్ల స్వాతంత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, నేడు తెలంగాణలో కానీ పీసీసీ ప్రెసిడెంట్ల వరకు మాత్రం అవకాశం వచ్చింది. ఏ పీసీసీ ప్రెసిడెంట్ను కూడా ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన మాత్రం ఏనాడు లేదు. బీసీ నాయకత్వంలో ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్లు మెజారిటీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నా కానీ వాళ్ళకు మాత్రం అవకాశం ఇవ్వలే. నేడు మీ చేతిలో అధికారం ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పేటువంటి జనాభా ప్రాతిపదిక అవకాశాలు రావాలి అన్ని రంగాలలో అని, ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి 18 మంది మంత్రులు ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో 7-8 మంది బీసీ మంత్రులు ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలం 3 మాత్రమే. వాళ్ళకు కూడా సరైనటువంటి శాఖలు ఇవ్వకపోవడం వల్ల ఈ వర్గాలకు వాళ్ళకు అధికారం కూడా అదొక నామమాత్రంగా ఉంటుంది, కానీ ఈ వర్గాలకు సేవ చేసే అవకాశం మాత్రం రావడం లేదని స్పష్టంగా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, వినయభాస్కర్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రం జరుగుతున్నది. కనుక వెంటనే ప్రధానమైనటువంటి శాఖలను, నిధులున్నటువంటి శాఖలను, ఈ వర్గాలకు న్యాయం చేసే అవకాశం ఉన్న శాఖలను, అది రెవెన్యూ కానీ, ఇరిగేషనే కానీ, ఎక్సైజే కానీ, ప్రధానమైనటువంటి శాఖలను మీరు బీసీ మంత్రులకు ఇవ్వాలని చెప్పని, ఆ విధంగా మీరు ఇచ్చిన హామీలు పెట్టుకోవాలని చెప్పని, మీరు చేపట్టబోయేటువంటి ఆ విజయోత్సవ సభకు ముందు శ్వేతపత్రం విడుదల చేయండి, వైట్ పేపర్ ఇవ్వండి. క్లియర్గా మీరు చేసినటువంటి పనులేంటివి, ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పట్టినే రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పన్నారు, రిజర్వేషన్లు పెంపు చేస్తా అని చెప్పన్నారు. మరి ఇక్కడ కూడా అది కనబడడం లేదు. తీసుకున్న నిర్ణయాలు కూడా న్యాయస్థానం ముందు నిలబడే విధంగా మాత్రం లేనేలేదు. అంటే ఈ విధంగా ముసలి కన్నీరుతో, కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదే కానీ ఈ బీసీ వర్గాలకు, ప్రధానంగా కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి ఈ వర్గాలు ఇవాళ ఆత్మహత్యలో పాల్పడుతూ కనబడుతుంది. గతంలో కాంగ్రెస్ పాలనలో నేత కార్మికులే కానీ
ఇతరత కులవృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ్డప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో స్వయంగా జోలపట్టి నిధులు సమకూర్చి వాళ్ళను ఆదుకున్న పరిస్థితి ఉండే. దానికి అనుగుణంగా సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఈ వర్గాలను ఆదుకోవాలని చెప్పని ఈ కుల వృత్తులను, చేతి వృత్తులను, సాంప్రదాయ వృత్తులను కొనసాగించాలని వేల కోట్ల నిధులిచ్చి ప్రోత్సహించింది కనబడ్డది. కానీ మీరు మాత్రం వేలం పాటలో ఏ విధంగా పాల్గొని వేలం దక్కించుకుంటారో ఆ ఓట్ల వేటల్లో ప్రతిదాన్ని కూడా డబ్బులు చేస్తామని చెప్పని ఉన్నటువంటి పథకాలను కొనసాగించకుండా ఉన్నటువంటి నిధులను సక్రమంగా కేటాయించి ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతున్నది. బీసీ ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వాన్ని శిక్ష పడడం ఖాయము. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ గారు, మరి బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చినటువంటి హామీ ఒక పారి మీరు మొత్తం చదవండి. మీరు ఇచ్చినటువంటి 61 హామీలు ఏంటివి ఒకసారి మీరు దీని మీద రివ్యూ చేయండి. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్, మంత్రులు మీరు కూర్చొని రివ్యూ చేయండి. రివ్యూ చేసేసి స్పష్టంగా తెలంగాణ సమాజానికి, బలహీన వర్గాలకు, వెనుకబడి తరగతుల వారికి మీరు స్పష్టంగా చెప్పండి. మేము ఇచ్చిన హామీలు ఇవి, మాకు ఇచ్చిన 60 నెలల పాలనలో 60 నెలల పాలనలో మేము 22 నెలల పరిపాలన చేస్తున్నాము, ఇవి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ పని చేస్తామని. ఏమి హామీ కూడా అమలు కావడం లేదు. ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలలో ఇవన్నీ అడుగుదామని చెప్పని సమావేశాలకు ముందు మేము ప్రభుత్వం డిమాండ్ చేసినాం. ఈ వర్గాల పరంగా గొంతెత్తే అవకాశం రావాలని చెప్పంటే 2-3 రోజుల పట్నే తూతు మంత్రంగా అటు యూరియా సమస్య పెద్ద ఎత్తున ఉన్నది. వ్యవసాయం ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు జాగరించే పరిస్థితి ఉన్నది. 24 గంటలు లైన్లో ఉన్న ఒక బస్సు దొరికినటువంటి పరిస్థితి. నేడేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత, విద్యార్థులందరూ కూడా గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసిన దాన్ని చేసేసి న్యాయం చేయండి అని చెప్పంటే అక్రమ అరెస్టులతోని, అక్రమ కేసులు భయపెట్టాలంటే ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఒకవేళ భయపడ్డట్టయితే తెలంగాణ వచ్చేదే కాదు. విద్యార్థి లోకం పెద్ద ఎత్తున కన్నెర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాడు దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమానికి ఊపిరులూదడం వల్ల, అన్ని వర్గాలను హక్కును చేర్చుకొని ముందుకోపోవడం వల్ల మరి సాధించుకున్న తెలంగాణలో మీ అక్రమ కేసులు, మీ అక్రమ అరెస్టులు కూడా భయపడేది లేదు. వెంటనే వాళ్ళందరూ విడుదల చేయాలని చెప్పని, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసేసి తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.